నా పేరు దక్ష్, నా స్నేహితుడు శ్రీహాస్, నా స్నేహితురాలు లాస్య. మేము 7వ తరగతి గామా విభాగంలో చదువుతున్నాము. మేము ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన కథ, ఇప్పుడు అంతరిస్తున్న కథ బుర్ర కథను చెప్పబోతున్నాము. జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము. చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. సిరులనిచ్చడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా. శత్రు వినాశము చేసేడి దుర్గా జయము నీయవమ్మా. కలికిత జంతరిత్త. అన్న, ఈరోజు ఏ కథ చెబుతున్నావు? ఏదో ఏదో కాదురా, నలమహారాజు కథ, పాండవుల కౌరవుల కథ, రామ కథ, లవకుశల కథ, మరాఠీల కథ, సీతమ్మ కష్టాలు. ఏందక్క, ఈ కథలన్నీ పాట కథలు అయిపోయాయి కదా, కొత్త కథ చెప్పరాదు? ఏందిరా, పాత అంటే రోతగా ఉందా? అయితే పాత గ్లాసులు, వెండి పల్లాలు, బంగారు గొలుసులు అన్నీ తీసి పడేస్తావా? ప్రతి ఒడికి ఫ్యాషన్ అయిపోయింది. పాత లేదే కొత్త ఎక్కడిరా తిక్క సన్నాసి. ఇప్పుడు కొత్త కొత్త అని అంటున్నారే కానీ ఈ కొత్త పాతల నుంచే కదా పుట్టింది. అరే, నేను ఏమన్నానని కరెంట్ చోదలిన కాకిలాగా అట్లా అరుస్తావు? పాత అంటే రోజుని నేను అన్నానా? కాలం మారినా మనం ఇంకా పాతలోనే బతుకుతున్నాం. ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆముదం దీపాలు పెట్టుకుంటున్నామా? బస్సులు రైలు కొత్తవని మన బెడ్ల బండి మీదనే ప్రయాణిస్తున్నామా? ఓ తమ్ముడు, చెల్లి, మీరిట్లా అనవసరంగా కొట్లాడుకొని రసాభాస చెయ్యకండి. తమ్ముడు అన్నట్లు ఈరోజు మనం కొత్త కథని చెప్పుకుందాం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సీతా ఇష్టాలు. ఇది పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా. చదువు సెందలో పేరు పొందిన చక్కనమ్మ కథరా. ఓటమి నెరుగక పోరాడే ఒక వీర బాల కథరా. 10 మందికి నీ ప్రేరణనిచ్చే వర్తమాన కథరా. తరికిట జంతరిత్త. ఇంతకు ఎవరా పైడి బొమ్మ? ఏమా కదా? అయ్యల్లారా అమ్మల్లారా, శ్రీలు విలసిల్లిన భారత భూమిలో రాజనాలు పండే నేల తెలుగు నేల. ఆ తెలుగు నేల రామాపురం అనే ఒక పల్లెటూరు. ఆ పల్లెల్లో శివయ్య, గౌరమ్మ అనే ఒక పేద దంపతులు ఉండేవారు. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకుంటుండగానే వాళ్లకు మరొక పిల్లవాడు పుట్టాడు. సంతానాన్ని ఇక్కడితో ఆపేద్దామా వద్దా